హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రెసిపీ. సో ఇవాళ మేము చేయబోతుంది పల్లి ముద్దలు. ముందుగా ఒక బాండీ తీసేసుకోండి. దాంట్లో 1/2 కిలో పల్లీలు పోసేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి కాసేపు వేయించేసుకోండి. ఇట్లా వేయించుకున్న తర్వాత దాని తర్వాత పల్లీలని ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఎక్కడైనా కింద ఫ్లోర్ పైన ఒక పట్ట వేసేసుకోండి. దాని తర్వాత వాటిపైన ఆ పల్లీలన్నీ పోసేసుకొని శుభ్రంగా చేసేసుకోండి. వైట్ కలర్లో వచ్చేదాన్ని ఇవన్నీ ఎట్లా చేస్తారో మీకు చూపిస్తాను. గట్టిగా నొక్కేద్దు వాటిని. తర్వాత ఇట్లా వచ్చేయాలి, అన్నీ విడిపోవాలి హాఫ్ లాగా. సో దీని తర్వాత చాటలో వేసేసుకున్న తర్వాత పొట్టంతా నీట్గా చెరిగేసేయాలి చాటతోటి. ఎట్లా ఇవ్వండి, ఇట్లా చేసుకోండి. ఇట్లా పొట్టంతా చెరిగేసుకున్న తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. అన్నీ విడిపోయాలి ఇట్లా హాఫ్ లాగా. సో దీని తర్వాత ఇంకా బెల్లం తురుముకోవాలి. ఇట్లా సన్న సన్న పీసుల్లో కట్ చేసుకోవాలి. కిలో పల్లీలు అయితే 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. 1/2 కిలో పల్లీలు అయితే 1/4 కిలో బెల్లం తీసుకోవాలి. మేము 1/2 కిలో చేస్తున్నాం. లాస్ట్కి మన బెల్లం ఇలా అయిపోద్ది మెత్తగా. దీని తర్వాత బెల్లంని ఒక బౌల్లో వేసేసుకోండి. బౌల్లో వేసేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసేసుకోండి పాకం పట్టడానికి. పోసేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసుకున్నాం. స్టవ్ పైన ముదురు పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. స్టవ్ పైన పెట్టి వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని చెక్ చేయాలి. ఇట్లా వచ్చేదాకా. సో ఇంకా కాలేదు. ఇలా చెక్ చేసుకోవాలి. ఇది గట్టిగా అట్లా కొడితే సౌండ్ వచ్చేలా గట్టిగా ఉండాలి. శనికమైన పాకం ముదురు పాకం రెడీ. స్టవ్ ఆపేస్తాం. ఇందాక మనము పల్లీలని పెట్టుకున్న పల్లీలను ఒక బాండీలో వేసేసుకొని దాంట్లో ముదురు పాకం వేసేసుకోవాలి. కావాల్సింది వేసేసుకున్న తర్వాత అంతా కలిపేసుకోవాలి. లాస్ట్కి ఇట్లా కలిపి చేతికి తడి అంటుకొని కొంచెం వాటర్ ఒక బాండీలో వేసుకొని అట్లా అద్దుకొని ఇట్లా ఉండల్లాగా చేసుకోవాలి. రౌండ్గా ఒక
ఒక ప్లేట్ తీసేసుకొని అందులో ఉండల్లో చేసింది ప్లేట్ పెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకంతే, బాయ్.